అల్పపీడనం ప్రభావంతో హైదరాబాద్లో వర్షం, పలుచోట్ల వాహనాలు నిలిచిపోవడంతో ట్రాఫిక్ జామ్. కాంగ్రెస్ ఆరోపణలపై బండి సంజయ్ కౌంటర్. కరీంనగర్ ప్రజలు మహేష్ గౌడ్ను గుర్తుపడతారా అంటూ సెటైర్లు. పల్నాడు జిల్లాలో పింఛన్ బాధితులకు వైఎస్ఆర్సీపీ నేతల భరోసా. ఆత్మహత్య చేసుకున్న రామలింగారెడ్డి కుటుంబానికి పరామర్శ. అనకాపల్లిలో కూటమి నేతల ప్రోటోకాల్ వార్. ఫ్లెక్సీలో కనిపించని జనసేన ఇన్ఛార్జ్ బుజ్జి ఫోటో. సోషల్ మీడియా వేదికగా హోంమంత్రికి వార్నింగ్. ఢిల్లీ నుంచి బీహార్ వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఓటర్ అధికార యాత్రలో పాల్గొనున్న సీఎం, మంత్రులు. చిత్తూరు జిల్లా వేపంజెర్రి రైతు భరోసా కేంద్రంలో టీడీపీ నేత దాష్టికం. మద్యం సేవిస్తూ ఎమ్మెల్యే థామస్ గురించి అసభ్యంగా మాట్లాడుతున్న వైనం. కొత్తగూడెం జిల్లా సత్యనారాయణపురంలో రైతుల గోస. యూరియా బస్తాల కోసం క్యూలైన్లో అన్నదాతలు. మహబూబాబాద్ జిల్లా గూడూరులో యూరియా కష్టాలు. రేయింబవళ్లు క్యూలైన్లోనే రైతులన్నలా పడిగాపులు. హైదరాబాద్ మెహదీపట్నం బస్టాండ్ వద్ద అగ్ని ప్రమాదం. మరమ్మతులు చేస్తుండగా ఆర్టీసీ బస్సులో చెలరేగిన మంటలు. డ్రైవర్ అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం. గద్వాల జిల్లా అలంపూర్ మహాత్మా జ్యోతిబాపూలే గురుకులంలో దారుణం. ఎలుకలు కరిచిన ఘటనలో 3 గాయాలు. ఆలస్యంగా వెలుగులోకొచ్చిన ఘటన. శ్రీశైలంలో భ్రమరాంబాదేవికి బంగారు హారాల బహూకరణ. 232 గ్రాముల 3 హారాలను అమ్మవారికి అందజేసిన భక్తులు. తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ. శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటల సమయం. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు. తీర్థ ప్రసాదాలలో అందజేసిన ఆలయ అర్చకులు. సిపిఎం పార్టీ కార్యాలయాల్లో ప్రేమ పెళ్లిళ్లు చేసుకోవచ్చు. తమిళనాడులో పరువు హత్యలపై స్పందిస్తూ ఆ పార్టీ కీలక నిర్ణయం. ఆప్ నేత సౌరభ్ భరద్వాజ్ ఇంట్లో ఈడీ సోదాలు. ఆసుపత్రి నిర్మాణం స్కామ్లో 12 చోట్ల తనిఖీలు. భారత్కు అమెరికా టారిఫ్ నోటీసులు. రేపటి నుంచి అమల్లోకి 50% సుంకాలు. ట్రంప్ టారిఫ్ల వేళ నేడు కేంద్రం కీలక భేటీ. ప్రధాని, ప్రిన్సిపల్ సెక్రటరీ నేతృత్వంలో హై లెవెల్ మీటింగ్. మియన్మార్లో భూ ప్రకంపనలు. రెక్టర్ స్కేల్పై తీవ్రత 3.5గా నమోదు.